కేఎన్ఆర్కి ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అవన్నీ ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించేశాడంటే నాయన. ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని వందల వేల మంది ఉన్నారు సార్. కానీ మీ కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది. విల్లాలు ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా, కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి. కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. కొద్దిగా అన్నా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా అన్నా సిగ్గుండాలి. ఈ గొడ్డలి పార్టీకి చేసిన తప్పు బండారం మొత్తం బయటపడేసరికి నిస్సిగ్గుగా ఈ దిక్కుమాలిన అవినీతి పత్రికలో జర్నలిస్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏం వ్యాపారాలు చేశాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ బయట పునుగులు బండి పెట్టేవాడా? సాయంత్రం బజ్జీలు పకోడీలు అమ్మేవాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట ఒక బండి పెట్టుకుని పునుగులు బజ్జీలు పకోడీలు అమ్మి 20 కోట్ల క్యాష్ సంపాదించాడా? ఎకరాల భూమి కొనేశాడా? ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న చిన్న వ్యాపారాలు? నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్య వచ్చేస్తే అకస్మాత్తుగా. ఇవాళ కేఎన్ఆర్, మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి. గొడ్డలి పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఈ కేఎన్ఆర్ యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. అది చీప్ లిక్కర్ కానీ, లేదంటే గంజాయా, భూ స్కాములు, భూ కబ్జాలు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఇవాళ జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి కేఎన్ఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇవాళ ఇవన్నీ సాధ్యమయ్యాయండి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాపపు సొమ్ము ఇవాళ కేఎన్ఆర్ శ్రీమతి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరింది. స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవాళ మనీ ట్రయల్ మొత్తం కూడా ఇవాళ సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. నిన్నటి నుంచి కిక్కురుమనట్లా, ఒక్కడు కూడా కిక్కురుమనట్లా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే మీ యొక్క పాపాలు, మీ జగన్ రెడ్డి ఆత్మ చేసినటువంటి పాపాల ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టే ఇవాళ ఎవడు కూడా కిక్కురుమనట్లా. రెండోది, కార్ల షోరూమ్ అంటండి. ఏకంగా కార్ల షోరూమ్ మనోడికి. ఎవరు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఒక కారు కొనుక్కోవాలంటే ఏదో 10% 15% కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకుని ఏ బ్యాంక్కో వెళ్ళి కష్టపడి ఒక లోన్ తెచ్చుకుని నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఏదో ఒక కారు కొనుక్కుంటారు కష్టపడి. పాపం మనోడు ఏకంగా కార్ షోరూమ్ పెట్టేశాడండి. ఏకంగా కార్ షోరూమే. అది కూడా దేశంలోనే ఒక అత్యధిక కార్లు అమ్మేటటువంటి హ్యుండాయ్ కంపెనీ యొక్క షోరూమ్కి యజమాని అయిపోయాడు. అది కూడా 2019 తర్వాతే.
ఇవాళ ఒక సాధారణ జర్నలిస్టు ఒక కారు కొనుక్కోవటమే గగనం అండి. చాలామంది ఇప్పటికీ 2 వీలర్ల మీద తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు 90% మంది ఇంకా ఒక 2 వీలర్ మీద కష్టపడి ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు సార్. అటువంటిది తమరి దగ్గర పనిచేసేటటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గారు కారు షోరూము, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటటువంటి ఒక కార్ షోరూమ్కి యజమాని అయిపోయాడండి. అందుకనే కొంచెం ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ప్రెస్ క్లబ్కి వచ్చి లేదా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరిని పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి. ఒక సాధారణ జర్నలిస్టు కార్ షోరూమ్ యజమాని అవ్వటం ఎలా అన్నది కొద్దిగా శిక్షణ ఇమ్మని చెప్పండి సార్. ఇటువంటి అనేక వింతలు ఇవాళ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి 10-15 వేల జీతానికి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెప్పే కదా, గొడ్డలపాటి P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్, అద్భుతంగా గొడ్డలపాటి P4ని వాడాడు. ఎంత బాస్కి ఎంత, ఈ నా పర్సంటేజ్ ఇది పక్కనే. పిఏ అంటే పొలిటికల్ అసిస్టెంటో పర్సనల్ అసిస్టెంటో కాదండి, పర్సంటేజ్ అసిస్టెంటు. ఇవాళ కేఎన్ఆర్ ఆ తాడేపల్లి కొంపలో ఒక పర్సంటేజ్ అసిస్టెంట్ అనమాట. ఇవాళ పెద్ద బాస్ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఛాంబర్కి తలుపు తీసేది ఈ కేఎన్ఆరే కదా. లోపలికి ఎవడన్నా వెళ్ళాలంటే ముందు బయట ఉండేటటువంటి పూజారి గారిని ప్రసన్నం చేసుకోవాలి కదా. ఈ ఆత్మని ప్రసన్నం చేసుకుంది, లోపలికి ఎవరికి ఇంటర్వ్యూ లేదు. అందుకని మనోడు బయట నుంచి పర్సంటేజ్ నాది నాకి లోపలికి వెళ్ళి నీ లెక్క నువ్వు చూసుకో అని చెప్పి ఈ పర్సంటేజ్ అసిస్టెంట్ బయట లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా ఇవాళ లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి భారీగా ధనుంజయ రెడ్డేనా కృష్ణమోహన్ రెడ్డేనా, నేను లేనా ఇక్కడ, తాడేపల్లి కొంపలో నేనే, తాడేపల్లి ప్యాలెస్లో నేనే అని చెప్పి మనవాడు కూడా బాగా లాగాడు. లాగి వాళ్ళు అడ్డంగా దొరికిపోయాడు. కాబట్టి ఇవాళ తవ్విన కొద్దీ దేశాన్నే కుదిపివేస్తున్నటువంటి ఈ భారీ లిక్కర్ కుంభకోణాన్ని తవ్విన కొద్దీ అన్ని వేళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం పిఏ దగ్గర ఆగే వ్యవహారం కాదు, అది కూడా చెప్తా ఉన్నా. గొడ్డలి పార్టీలో రోజు మొరిగేటటువంటి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఇది కేవలం పిఏతో ఆగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా పిఏని దాటి ముందుకు వెళుతుంది అతి త్వరలో. ఇంకా మొత్తం మీలాగా అడ్డగోలు కేసులు పెట్టి ఏది పడితే అది చేసే టైప్ కాదు కదా. మొత్తం చక్కగా ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ వెళ్తాయి. ఇవాళ ఒక రకంగా గొడ్డలి పార్టీ అధికారిక పత్రికలో చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. ఎస్, కేఎన్ఆర్ పేరిట 100 కోట్ల రూపాయల ఆస్తులున్న మాట వాస్తవం. కేఎన్ఆర్ ఖాతాలోకి 20 కోట్లు సొమ్ములు వచ్చిన మాట వాస్తవం అని ఒక రకంగా ఒప్పుకొని అవన్నీ కూడా ఆయన ఒక జర్నలిస్ట్గా ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించాడని చెప్పి మళ్ళీ ఒక బిల్డప్, ఒక దిక్కుమాలిన బిల్డప్ ఇవాళ ఇచ్చి సిట్ దర్యాప్తును ఒక రకంగా సర్టిఫై చేసేశారు. మావాడు వేసిన మాట వాస్తవం, కానీ అవన్నీ కూడా చిరు వ్యాపారాలు. ఎందుకంటే కాదనలేరు కదా ఇవాళ. ఎట్లా కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ నేను కూర్చోబెట్టి అడిగారు ఏదన్నా కాదనగలడా? ఇట్ ఈస్ ఆన్ పేపర్. మనీ హ్యాస్ కమ్ ఇన్ టు
the bank accounts of KNR and his wife. There is an established money trail today. How can you deny this, Jagan Reddy? Each and every property is there on every document. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా. కాబట్టి లిక్కర్ స్కాము క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని కఠోరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొని, ప్రజల ప్రాణాలని బలిగొని సంపాదించినటువంటి రక్తపు సొమ్మిది. నీ పిఏ ఖాతాలోకి వచ్చినటువంటి 20 కోట్లు ప్రజల రక్తంతో తడిసినటువంటి సొమ్మయ్య. అది ఎంతమందిని బలి తీసుకునే ఇవాళ నీ పిఏ ఖాతాలోకి బలి తీసుకుంటే నీ పిఏ ఖాతాలోకి 20 కోట్లు వచ్చాయా? ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేసి ఈ సొమ్ములు సంపాదించారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపానికి కఠినమైనటువంటి శిక్షలు పడి తీరాల్సిందే, పడతాయి కూడా. ఆ రకంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ పాపాత్మలను వదలబాకండి అని చెప్పి.